మనం నడిస్తే మన ముందుండేది మన నీడ. మనం గెలిస్తే మన వెనకాలుండేది చీడ. ఎందుకంటే ఈ సమాజంలో ఎప్పుడైనా సరే ఆడది ఏదైనా ఒక విజయం సాధిస్తుంది అంటే వెనక్కి లాగుదామనే చూస్తుంది లోకం. బట్ అది ఏం చేస్తుంది? ఎంత కష్టపడుతుంది? అసలు ఏంటనేది విషయం తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు. ఒక స్త్రీ ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీని లీడ్ చేయాలంటే ఎంత ధైర్యం కావాలి? ఎంత సపోర్ట్ కావాలి అంటే ఎప్పుడైనా సరే ఒక బిల్డింగ్ కట్టడానికి ఒక పిల్లర్ ఎంత అవసరమో ఒక భార్యకి ఇంట్లో స్ట్రాంగ్‌గా ఉండాలి అంటే భర్త కూడా అంత సపోర్ట్ ఉంటేనే ఆ భార్య ఆ ఫ్యామిలీని లీడ్ చేయగలుగుతుంది. నేనైతే అలానే అనుకుంటా. నాకు నా ఫ్యామిలీలో నాకు పిల్లరు మా హస్బెండే. సో, ప్రతి ఒక్క ఫ్యామిలీలో కూడా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఎవరో ఒకళ్ళ సపోర్ట్ కావాలి. అత్త, మామ సపోర్ట్ అయినా ఉండాలి. బట్ హస్బెండ్ సపోర్ట్ అయినా ఉండాలి. అప్పుడు మీరెక్కడికి వెళ్ళినా సరే విజయం అనేది సాధించగలుగుతారు. నేను నమ్మేది నా ఇష్టదైవం. నేను నా గణపతిని నమ్ముతా. తర్వాత నేను నా ఫ్యామిలీలో నా భర్తని నమ్ముతా. నేను ఏది ఆలోచించినా సరే ఎక్కువ నా ఫ్యామిలీ కోసమే ఆలోచిస్తా. ఒక అడుగు ముందేయాలన్నా సరే నేను నా ఫ్యామిలీతో చర్చించే ముందు అడుగేస్తా. ఎందుకంటే నేనున్న ఫ్యామిలీ నాకంత గౌరవాన్ని తెచ్చింది. లైఫ్‌లో ఎప్పుడైనా సరే నేను ఎంత ఎత్తుకెదుగుతానో ఏంటో నాకు తెలీదు గానీ, నేను వేసే ప్రతి అడుగులో కూడా నా భర్త తోడుండాలని చెప్పి నేను దేవుడిని ఇప్పటి వరకు మొక్కుకుంటున్నా. సో, మీ సపోర్ట్ కూడా నాకు కావాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.